రేపల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా మోపిదేవి శ్రీనివాసరావును ఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి ఖరారు చేసినట్లు మోపిదేవి శ్రీనివాసరావు మీడియా సమావేశంలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రాష్ట్ర విభజన సందర్భంగా ఇచ్చిన హామీలను పూర్తి స్థాయిలో అమలు చేయాలంటే కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని తెలియజేశారు. ప్రత్యేక హోదా, పోలవరం ప్రాజెక్టు తదితర హామీలు పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తుందని, మతతత్వ పార్టీలతో సాధ్యం కాదని సిపిఎం, సిపిఐ, కాంగ్రెస్ పార్టీలు ఇండియా కూటమిగా ఏర్పడి మతతత్వ పార్టీలను తరిమి కొట్టాలని పిలుపునిచ్చారు. రేపల్లి నియోజకవర్గ ప్రజలందరికీ రేపల్లిలో మోపిదేవి శ్రీనివాసరావుకి బాపట్ల ఎంపీగా జేడీసీలంకి అత్యధిక ఓట్లతో గెలిపించాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ అంటే మీ అందరూ కూడా తెలిసిన విషయమే. ఈ దేశం అభివృద్ధి చెందడానికి, ఈ దేశంలో ప్రతి ఒక్కరు కూడా సమానమైన హక్కును కల్పించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఆ కాంగ్రెస్ పార్టీతో పాటు ఈ దేశంలోనే కాకుండా ప్రపంచ దేశాల్లోనే ఉభయ కమ్యూనిస్ట్ పార్టీలు సిపిఐ కానివ్వండి, సిపిఎం కానివ్వండి ఎంతో విలువలతో చేసిన పార్టీ. విలువల కోసమే వాళ్ళ పోరాటాలు, పేదవాళ్ళ కోసం వాళ్ళ పోరాటాలు. అలాంటి ఉభయ కమ్యూనిస్ట్ పార్టీలన్నీ కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడి ఈ దేశాన్ని మళ్ళీ కాపాడుకోవాలి. తెల్లదొరల్లో కమందా ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ తనకు అందరికీ తెలుసుకుంటే మంచి చేస్తే ఎదురొచ్చింది కాంగ్రెస్ పార్టీ. 2014, 2019 ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీని ఈ రాష్ట్ర ప్రజలు ఆదరించారు. ఈ రాష్ట్ర ప్రజలు వాస్తవాలు, నిజాలు చెప్పాలని చెప్పేసి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కుమార్తె వైఎస్ షర్మిలారెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో రావడం, కాంగ్రెస్ పార్టీలో ప్రచారం లాగా ప్రతి గ్రామాన్ని టచ్ చేసుకుంటూ, ప్రతి నియోజకవర్గాన్ని టచ్ చేసుకుంటూ పేద, పొడుగు, బలహీన వర్గాల వారికి అందుబాటులోకి వచ్చి వాస్తవాలు వెల్లడించి కాంగ్రెస్ పార్టీని